క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజును కూడా యేసు క్రీస్తు యొక్క 7 అమూల్యమైన మాటలను గురించి ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. 7 మాటలు చాలా విలువైనవి. 7 మాటల గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈ యొక్క అర్ధగంట సమయంలో క్లుప్తమైన కొన్ని కార్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి వాక్యంగా మనం చూస్తూ ఉన్నాం. లూకా యొక్క సువార్త 23వ అధ్యాయంలో 34వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను అని వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, 7 అమూల్యమైన మాటలలో ప్రాముఖ్యంగా మొదటి వాక్యమును గురించి ఈరోజు ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అడుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మొదటి కార్యంలో నుంచి, మొదటి వాక్యంలో నుంచి మనం తెలుసుకోవలసిన ఓ అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క ఆ యొక్క శ్రమలను మీరు గమనించి చూసినట్లయితే, ఏ నేరము చేయని యేసుక్రీస్తు, ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తును సిలువలో వేయడానికి అప్పగించారు. 39 కొరడా దెబ్బలు సహించాడు. అంతేకాదండి, కాళ్ళు చేతులలో చీవలతో కొట్టబడిన వాడై, తలపైన ముళ్ళ కిరీటం ధరింపబడిన వాడై, రక్తముగా చిందింపబడుతూ అటువంటి భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉండినను, ఆ స్థితిలో కూడా యేసు ప్రభు చేస్తూ ఉన్న 2 కార్యాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి కార్యం, అటువంటి శ్రమల్లో కూడా తండ్రి అని దేవుని వైపు చూసి ప్రార్థించే యేసయ్యను మీరు చూస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను మీరు చూశారంటే శ్రమల్లో కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి తన ప్రాణాన్ని అప్పగించే సమయం, తన ప్రాణం పెట్టబోతున్న సమయం, చేతులలో కాళ్ళల్లో చీలలతో కొట్టబడిన, తలపైన ముళ్ళ కిరీటం ధరింపబడిన, అంతటి గాయాలు ఏర్పరచబడిన యేసుక్రీస్తు ఆ యొక్క శ్రమల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నది మనకు పాఠంగా నేర్పుతున్నది మనకు చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, 7 మాటలు అమూల్యమైనవి. ఈ 7 మాటలు మనకు గుణపాఠంగా ఉన్నాయి అన్నది కూడా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందై ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మొదటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు శ్రమలలో కూడా తండ్రి అని ప్రార్థన చేస్తున్న ఆయన అనుభవాన్ని చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవ కార్యంగా మనం చూస్తున్నాం, వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంటూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారు, వీరు అంటే ఎవరు? అక్కడ సిలువలో అప్పగించిన ఆ యొక్క యూదుల జనుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏ నేరము చేయని యేసయ్యను సిలువలో వేయండి అని చెప్పి అరిచింది ఈ యూద ప్రజలే. బరబ్బాను విడుదల చేయాలా, యేసును విడుదల చేయాలా అని పిలాతు అడిగినప్పుడు ప్రజలంతా అంటూ ఉన్నారు, యేసును సిలువలో వేయండి, బరబ్బాను విడుదల చేయండి అంటున్నారు. ఏ పాపము ఏ నేరము చేయని యేసయ్యకు దోష శిక్ష వేసినా, ఆ సిలువ మరణము వేసినా, ఏ పాపము చేయని యేసయ్య ఆ యొక్క నేరము మోపిన, ఆ యొక్క నేరమునకు కారకులై ఉన్న యూద ప్రజలను క్షమించే ఒక గుణాతిశయం కలిగిన వ్యక్తి నా యేసుక్రీస్తు అని చెప్పడం నేను ధైర్యంగా ఉంటున్నాను. నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క మనస్సు ఎటువంటిదో మీరు గమనించినట్లయితే శ్రమల్లో ప్రార్థించే మనస్సు. అంతేకాదండి, ఆయన మనస్సును లోతుగా గమనించి చూడండి. సిలువలకు అప్పగించిన ఆ యూద ప్రజల కోసం తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, వీరిని క్షమించండి, క్షమించండి. క్షమించే మనస్తత్వం కలిగిన యేసు, క్షమించే గుణాతిశయం కలిగిన యేసును మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్షమించే గుణాతిశయం కలిగిన దేవుడు. నిజమేనండి, ఆయన గుణాతిశయం ఈరోజు మనలో ఉందా అన్నదే ఈరోజు ప్రశ్నగా మార్చబడింది. 7 వాక్యాలను ప్రతి సంఘాలు వాక్యోపదేశం మనం చేస్తూనే ఉన్నాం. వాక్యోపదేశాలు మనం వింటూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని ఈస్టర్లు వచ్చినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా, ఈరోజు ప్రాముఖ్యంగా క్షమించే గుణాతిశయం క్రైస్తవుల్లో ఉందా అన్నది ప్రశ్నగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో క్షమించే మనస్సు, క్షమించే హృదయం నీలో ఉందా అని యేసయ్య నిన్ను చూసి అడుగుతూ ఉన్నాడు. సిలువలో వేలాడుతున్న యేసు క్షమించే గుణాతిశయముతో ప్రజలను క్షమిస్తూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులను క్షమించే మనస్తత్వం ప్రతి మానవుల్లో ఉండాలనేది యేసయ్య ఒక గుణపాఠంగా మనకు నేర్పుతున్న మొదటి వాక్యం అండి, క్షమించే గుణాతిశయం. ఎందుకో ఈ యొక్క క్షమాపణ గురించి దేవుడు ప్రాముఖ్యంగా రాసి ఉన్నాడని తెలుసు.
తెలుసా? బైబిల్ గ్రంథంలో 1 యోహాను 4వ అధ్యాయంలో 20వ వాక్యం చెప్పబడుతుంది, చూచుచున్న నీ సహోదరుని నీవు ప్రేమించని ఎడల చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలవు అని చెప్పి వాక్యంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత బంధువులు నువ్వు చూస్తున్నావు కదా, నీ పక్కింటి వారిని నువ్వు చూస్తున్నావు కదా, నీ వీధిలో ఉన్న వారిని, నీ గ్రామంలో ఉన్న నువ్వు చూస్తున్నావు కదా, నీ రక్త సంబంధులైన వారిని నువ్వు చూస్తున్నావు కదా, వారి ఎడల నువ్వు ప్రేమ చూపని ఎడల చూడని దేవుని ఎడల ఏ విధంగా ప్రేమను చూపగలవు అన్న ప్రశ్నను కూడా దేవుడు వేస్తూ ఉన్నాడు. నిజమేనండి, చూచుచున్న మన సహోదరుల ఎడల ప్రేమను చూపని ఎడల చూడని దేవుని ఎడల ఏ విధంగా మనం ప్రేమను చూపగలం? నిజమే నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ప్రేమించే హృదయం ఉందా? నీ హృదయంలో క్షమించే మనస్తత్వం ఉందా? ఒక్క ప్రశ్న నీ హృదయాన్ని వేసి చూడు. ఈరోజు క్రైస్తవుడుగా ఉండి నీవు ఎంతమందితో గొడవలు వేసుకుంటూ ఉన్నావు, ఎంతమందితో నీవు ఈరోజు విరోధాన్ని పెంచుకుంటూ ఉన్నావు, ఎంతమందితో నీకును ఇతరులకును పట్టదు అనుకుంటున్నావే. అయ్యా అతనితో నాకు పట్టదయ్యా, అతన్ని నేను క్షమించను అంటున్నావే. నీవు యేసయ్య రక్తం ద్వారా నిజంగా కడిగబడినట్లయితే, యేసయ్య రక్తంలో ఉన్న ఆ ప్రేమ, యేసయ్య పరిశుద్ధ ఆత్మలో ఉన్న ఆ ప్రేమ నీలో నిజంగా ఉన్నట్లయితే ఈరోజు నీకు పగ, శత్రువు అని చెప్పి ఎవరెవరైతే నువ్వు అనుకుంటున్నావో వారిని నీవు మిత్రులుగా చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యం తేటగా చెప్పబడుతుంది. లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండదువు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, నేడు నీవు నాతో కూడా అని ఉంది. ఎవరిని గురించి ఇక్కడ అంటూ ఉన్నాడు? యేసుక్రీస్తును సిలువలో అప్పగించిన సమయంలో ఇద్దరు దొంగలను కూడా సిలువలో వేలాడదీయబడినది చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో జరిగిన సంభవం ఏంటి? ఇక్కడ ఓ వ్యక్తి అంటూ ఉన్నాడు, యేసయ్యను చూసి హేళనగా అపహాసంగా మాట్లాడుతున్నది చూస్తూ ఉన్నాం. మరి ఒక సహోదరుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క దొంగను చూసి అంటూ ఉన్నాడు, ఓ సహోదరుడా, నీవు నేను ఈ పాపాన్ని చేసి ఈ యొక్క శిక్షకు కారకులై ఉన్నాము, ఈ శిక్షకు నేరానికి మనం తగిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వేదనకరమైన శిరవం రాణులో వేలాడబడడానికి నీవు నేను అర్హులమే. కానీ ఏ పాపము చేయని ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి నీవు ఎందుకు అవమానపరుస్తూ ఉన్నావు? ఇప్పటికైనా ఈ యొక్క చివరి సమయంలో అయినా నీలో మార్పు రాలేదా? ఇంకా నువ్వు దొంగగానే నువ్వు చావాలా అని చెప్పి ఆ దొంగ ఆ వ్యక్తితో అనే సమయంలో, ప్రభువా నీవు రాజ్యంలో చేర్చబడిన సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని చెప్పి తన హృదయాన్ని తెరిచి చెబుతూ ఉన్న మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రెండు దొంగల గురించి వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. ఈ రెండు దొంగలు ఎవరట? వాక్యంలో మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 44వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది, ఈ ఇద్దరు దొంగలు కూడా యేసయ్యను అపహసించిన వారే అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎందుకని మీరు బాగా గమనించి చూడండి, ఏ విధంగా ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభును సిలువలో అప్పగించారు, ఆయనతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువలో వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో యూద ప్రజలంతా, చుట్టూ ఉన్న యూద ప్రజలంతా యేసును చూసి అంటున్నారు, యూదులకు రాజ్యమైన యేసయ్య, నిజంగానే నువ్వు రక్షకుడు అయితే, నిజంగానే నువ్వు మేసియావైతే, నిజంగానే నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మేసియా అయితే నీవు దిగిరా అని చెప్పి ప్రతి ఒక్కరూ యేసయ్యను చూసి పరిహాసం చేస్తూ ఉన్నారు. యేసయ్య వస్త్రాన్ని చింపి అందరూ వారు విసురుతూ ఉన్నది చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ఆ యూద జనులతో కూడా ఈ దొంగలు కూడా పరిహాసం చేసినట్లు బైబిల్ వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఇద్దరు దొంగలు పరిహాసం చేశారు నిజమే, కానీ ఎప్పుడు ఈ వ్యక్తి రక్షింపబడ్డాడు అని ఈ మాటను మనం లోతుగా గమనించినట్లయితే ఈ యొక్క వాక్యంలో తేటగా దేవుడు నాకు అర్థం చేసిన ఒక కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలంతా దేవుని అపహాసం చేసి పరిహాసించారో ఆ సమయంలో యేసయ్య మొట్టమొదటి వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పి వారిని క్షమించమని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వెంటనే ఈ దొంగ యొక్క హృదయంలో మారు మనసు కలుగుతున్నదే మనం చూస్తూ ఉన్నాం. ఈయనే నిజమైన మెస్సియాగా ఉండవచ్చు, ఈయనే మనల్ని
రక్షించడానికి రాబోయే మెస్సియాగా ఉండవచ్చు. కారణం ఇంతటి శిలువ మ్రానులో తన ప్రాణాన్ని పెట్టే సమయంలో కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పి వీరి కొరకు క్షమాపణ అడిగే ఒక గుణాతిశయం కలిగిన ఒక వ్యక్తి, ఒక దైవానికి మాత్రమే ఉంటుంది. ఆ దైవంలో ఉండవలసిన ప్రతి లక్షణాలు, ప్రతి స్వభావం ఈ యేసులో మాత్రమే ఉన్నాయి. అయ్యో నేను ఈయనను కూడా పరిహాసం చేశానే, ఈయనను నేను పరిహాసం చేశానని తన హృదయాన్ని బద్దలు కొట్టుకున్న వాడై తన తానే హృదయంలో నుంచి అంటున్నాడు, నీవు నేను ఈ పాపానికి ఈ శిక్షకు అర్హులమే, కానీ ఏ పాపము చేయని యేసు అని చెప్పి యేసయ్యను గ్రహించాడు. ఎందుకో తెలుసా? ఆ మొదటి వాక్యం, యేసు చెప్పిన మొదటి వాక్యం అతని హృదయాన్ని బాధించి ఉండవచ్చు. అందుకే ఆ యొక్క రెండవ మాటలో అతను అంటూ ఉన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అయ్యా నేను పాపం చేసిన వాడిని అని చెప్పి తన పాపాన్ని యేసయ్య దగ్గర సంపూర్ణంగా అప్పగిస్తూ ఉన్నాడు. నేను పాపినే ప్రభువా, నేను పాపం చేసిన వాడినే ప్రభువా, ఈ శిక్షకు ఈ యొక్క పాత్రుడిగా ఉన్నవాడినే ప్రభువా, కానీ ఈ క్షణంలో కూడా నాకు నూతన జీవితాన్ని, నాకు నూతన రక్షణను నీవు అనుగ్రహించగలవు. నేను ఆ నిత్యానికి, ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఆశపడుతున్నాను, నన్ను కూడా ఆ రాజ్యంలో చేర్చుకోండి అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండేదవని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతకరమైన వాక్యం ఇది నా ప్రియ సహోదరుడా. మొదటిది క్షమాపణ ఇచ్చే యేసయ్య హృదయాన్ని చూస్తాం. రెండవది యేసయ్య హృదయం రక్షణలోకి నడిపించేది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట అతని హృదయంలో బాధింపబడి ఆ దొంగనే మార్చిన మాట ఆ మొదటి వాక్యమే అన్నది మీరు మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను అని వాక్యం తేటగా చెప్పబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మరియమ్మకు పెద్ద కుమారుడై ఉన్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కు, పెద్దవాడు అంతా యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు యేసుక్రీస్తును సిలువలో అప్పగించేశారు. సిలువలో తన ప్రాణం పెట్టబోయే సమయం అయిపోయింది. తన తల్లిని విడిచి, తన యొక్క కుటుంబాన్ని విడిచి తాను దూరమయ్యే సమయం దగ్గరైపోయింది. కానీ యేసుక్రీస్తు తన బాధ్యతను ఏ విధంగా నెరవేరుస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యకు ఈ లోకంలో వచ్చినా, ఈ లోకంలో దైవ కుమారుడుగా ఈ లోకానికి మాంసికంగా వచ్చినా తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నదే మనం గమనించగలం. యేసు తన తల్లికి ఏ విధంగా గౌరవాన్ని ఇస్తున్నదే మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలన్నది కూడా ఇక్కడ యేసుక్రీస్తు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నదే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, తన తల్లిని చూసి ఇకపై నా కుమారుడు ఇక్కడ లేదే అని చెప్పి నువ్వు బాధపడకూడదని చెప్పి తాను ప్రేమించే శిష్యును చూపించి ఇకపై నేను కాదు, ఇకపై నీ కుమారుడు ఇతనేని చెప్పి అతను చూపిస్తున్నది మనం చూపిస్తున్నాం. అంతేకాదు ఇకపైన నా తల్లికి నేను కుమారుడుగా కాదు, నీవు కుమారుడుగా ఉండాలని చెప్పి తాను ప్రేమించిన యోహాను అనే శిష్యును చూసి అంటున్నదే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని సమస్తము తేటగా చేస్తున్నదే మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, ఈరోజు మన యొక్క కుటుంబంలో పెద్ద కుమారుడైనా సరే, చిన్న కుమారుడైనా సరే, ఈరోజు మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను ఏ విధంగా చేస్తున్నామన్నది మనలో మనమే ప్రశ్న వేసుకుంటే మనకే తెలుస్తుంది. ఈరోజు ప్రతి కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉన్న పిల్లలు, ఎంతో మంది గొడవలు రేపుతున్న పిల్లలు, అమ్మా నీవు ఎందుకు అని చెప్పి వేదన గాయపరుస్తున్న ప్రజలను మనం చూస్తున్నాం. ఇంకా ఎందుకు ప్రతి న్యూస్ పేపర్లు మీరే చూస్తూ ఉన్నారు. నీ తల్లిని తండ్రిని నరికివేస్తున్న పిల్లలను మనం చూస్తున్నాం. ఆస్తి కోసం తండ్రిని చంపే వాళ్ళని చూస్తున్నాం. ఆస్తి తగాదాల కోసం తల్లిని చంపే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రేమ అన్నది కుటుంబంలో నలిగిపోయింది. ప్రేమ అన్నది కుటుంబంలో లేకుండా పోయినది. కానీ ఒక కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఎంత బాధ్యత ఉండాలి అన్నది యేసుక్రీస్తు మనకు ఒక గుణపాఠం నేర్పుతున్నది మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, యేసును గమనించి చూడండి. తాను ఈ లోకం నుంచి విడిచి వెళ్లే సమయంలో కూడా తన యొక్క బాధ్యతను, కర్తవ్యాన్ని, ప్రేమించిన సహోదరిని పిలిపించి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నది మనం చూస్తున్నాం. తన తల్లిని చూసి అంటూ ఉన్నాడు, ఇకపైన ఇతనిని కుమారుడని చెప్పి చెబుతూ ఉన్నాడు. తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన ఒక యేసును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ
మూడో వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడుగా ఉండి కూడా నీ జీవితంలో తల్లిదండ్రులను ప్రేమించే గుణాతిశయం నీలో ఉందా? తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యత, కర్తవ్యం నీవు చేస్తూ ఉన్నావా? పిడికిడి అన్నం పెట్టడానికి కూడా నీవు దండగా పుట్టిందెందుకు, చావకూడదని చెప్పి ముసలివారిని హింసించే పెద్దవాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులను ఈరోజు ఎంతో మందిని వేదనపరుస్తున్న వారు చూస్తూ ఉన్నాం. ఇంటి నుంచి గంటేస్తున్న వారిని చూస్తూ ఉన్నాం. నా ప్రియ క్రైస్తవ సహోదరుడా, తల్లిదండ్రులను గౌరవించాలనేది దేవుడు చెప్పిన చట్టం. ఇది దేవుని యొక్క ఆజ్ఞాని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానింపు, అప్పుడు నీ దేవుడు నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు దీర్ఘాయుష్ను నీకు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం. 3 వాక్యాలను చూసాం. 4వ వాక్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వాక్యంలో మనం గమనించినట్లయితే ఏలి ఏలి లామా శబక్తాని అని చెప్పి దేవుడు గంభీరంగా కేక వేస్తున్నదే మనం చూస్తున్నాం. ఈ మాటకు అర్థం కూడా బైబిల్లో వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయవిడిచితివి అని చెప్పి యేసు ప్రభు తన హృదయములో నుంచి వేదనను తాను బయటకు రప్పిస్తున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చేయి విడువబడిన యేసును 4వ వాక్యంలో మనం చూస్తున్నాం. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పి ఏడుస్తున్న యేసును చూడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటను యేసు ప్రభు చెప్పాడు, దీనికి కారణం ఏంటి అని మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసయ్యకు ఉన్న ఒక బంధం ఎటువంటి బంధమో తెలుసా? తండ్రి కుమారుల యొక్క బంధం. వాక్యమును మీరు తేటగా గమనించినట్లయితే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ తండ్రితోనే ఉంటూ ఉన్నానని చెప్పి అనేక స్థలాల్లో యేసయ్య చెబుతూ ఉన్నది మనం చూస్తున్నాం. అంతేకాదు తండ్రి అయిన దేవుడు కూడా చెబుతూ ఉన్నాడు, నేను నా కుమారుని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నా కుమారునితో నేను ఎల్లప్పుడూ ఉండేదని చెప్పి తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? తండ్రి అయిన దేవునికిని కుమారుడైన యేసుక్రీస్తుకును మధ్య ఉన్న రిలేషన్షిప్, ఐక్యత ఎటువంటిదో తెలుసా? ఎన్నడూ ఎడబాయనది. వారి ఇద్దరి యొక్క ఐక్యత ఎన్నడూ వేరుపరచలేనిది. ఎప్పుడు వారు ఇద్దరు ఒక్కటేగా ఉండే సంబంధం, ఇద్దరు ఏకంగా ఉండే సంబంధం. కానీ ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చేయి విడవలసిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఎందుకో తెలుసా? యేసు క్రీస్తును చేయి విడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? లోకం యొక్క పాప శాపమంతా యేసు ప్రభువుపై మోపబడుతూ ఉంది. లోకం యొక్క చీకటి, ప్రజలపై మోపబడిన పాపపు చీకటి, శాపపు చీకటి యేసు ప్రభువుపై మోపబడుతున్న సమయంలో యేసు ప్రభు యొక్క శరీరం అంతా నల్లబరచబడుతూ ఉంది. పాపమంతా తన యొక్క భుజముపై మోపబడుతున్న సమయంలో పాపమును ఎరుగని తండ్రి అయిన దేవుడు చేయి విడుస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. చేయి విడుస్తున్నదే చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన చేయి విడిచాడో తెలుసా? చేయి విడవబడిన నీ జీవితాన్ని చక్కబరచడానికి ఆయన చేయి విడిచాడండి. ఆయన చేయి విడిచాడండి. యేసు ప్రభు చేయి విడవబడడానికి ప్రధానమైన కారణం నీవు నేను చేయి విడవబడకూడదని తండ్రి అయిన దేవునికి ఆయనకు ఉన్న ఐక్యతల నుంచి చేయి విడవబడ్డాడు. చేయి విడవబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్న జీవితంలో చేయి విడవబడి ఉన్నావా? నీ భర్త చేత, నీ సొంత బంధువుల చేత నీవు చేయి విడవబడిన స్థితిలో ఉన్నావా? భయపడకు. నీ కోసం చేయి విడవబడిన యేసు నీ చేయి పట్టడానికి నీ దగ్గర వచ్చి ఉన్నాడనేది మర్చిపోకండి. సమయం లేదు కాబట్టి త్వరగా చెబుతూ ఉన్నాను. 5వ వాక్యంగా చెప్పబడుతూ ఉంది, దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి దేవాతి దేవుడు చెబుతున్నది మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు దప్పిక కొన్నాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయ్యా, యేసు క్రీస్తుని యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది. ఆయన మాట, ఒక మాట సెలవిచ్చినట్లయితే ఆకాశం నుంచి వర్షం రావాలి అంటే వస్తూ ఉండేది. అటువంటి సర్వశక్తుడైన యేసు క్రీస్తు ఎందుకు దప్పిక కొన్నాడు? ఎందుకు దాహం కొన్నాడు? ఆయన యొక్క దాహం ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన దాహం శరీర ప్రకారమైన దాహం కాదు. ఆయన దాహం ఆత్మల దాహం. ఆయన దాహం ఆత్మల దాహం. ఒక సమరయ సహోదరి పాపము చేత పీడింపబడి, వ్యభిచారమనే పాపముతో బంధింపబడి, వ్యభిచారంతో కూర్కబడిన ఆ సహోదరి దగ్గరకు యేసుక్రీస్తు ఆ యొక్క బావి దగ్గరకు వెళ్ళిన వెంటనే సమరయ ప్రాంతంలో సహోదరి వచ్చినప్పుడు ఆ సహోదరి దగ్గర యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఇకపైన ఎన్నటికీ దాహం లేని
యొక్క నీళ్లను నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు. దాహమే లేని నీళ్ళ అది ఏంటయ్యా అని అనినప్పుడు అక్కడ చెబుతున్న యేసయ్య మాటను మీరు గమనించినట్లయితే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, నేనిచ్చే నీళ్లు నిత్య జీవపు ఊట నీళ్ళై ఉన్నది. హల్లెలూయా. పాపపు ఊబిలో చిక్కుకుని దాహం చేత ఈరోజు నువ్వు వేదనతో ఉన్నావేమో, నీ పాపపు దాహంలో నుంచి, పాపపు అలవాటులో నుంచి నిన్ను విడుదల చేయడానికే ఆయన దాహం పొందాడు. అదే యేసు ఈరోజు నిన్ను విడుదల చేయబోతూ ఉన్నాడు. 6వ వాక్యంగా మీరు గమనించి చూసినట్లయితే యోహాను 19వ అధ్యాయంలో 30 వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, సమాప్తమైనది అని చెప్పి మనం చూస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం. సమాప్తమైనది అని చెప్తున్న యేసయ్య మాటను మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య సమాప్తం అవుతూ ఉన్న సమయం వచ్చేసింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నీవు ఉండవలసిన కాలం 33.5 సంవత్సర కాలం ఈ భూమిలో ఉండాలి. మనుష్యుడిగా ఈ లోకంలో పుట్టి వారి పాప శాపాలంతా నీవు మోసి వారి కోసం నీ రక్తాన్ని చిందించి వారి కోసం నీ ప్రాణాన్ని పెట్టి నీవు ఈ పరిచర్యను చేయాలి అని చెప్పి దేవుని ప్రణాళిక ఉన్నది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ పరిచర్యను కూడా యేసయ్య తన సంపూర్ణంగా నెరవేర్చి చివరిగా తన ప్రాణం పెట్టే సమయంలో, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన పరిచర్య సమాప్తమవుతున్నది అని చెప్పి దేవుడు చెప్పిన ఈ 6వ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నోవాను మీరు గమనించి చూసినట్లయితే దేవుడు ఏ పరిచర్యను ఇచ్చాడో ఆ పరిచర్యను నోవా కూడా సమాప్తము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే దేవుడు ఈ రోజు సమాప్తం చేశాడు. తన యొక్క ప్రాణం పెట్టి తన పరిచర్యను సమాప్తం చేశాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఒక ప్రణాళిక కూడా ఇచ్చున్నాడు, నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చున్నాడు. దాన్ని నువ్వు సమాప్తం చేసి ఉన్నావా లేదా అన్నది నీకు ఆలోచన చేసి ఉండాలి. ఎప్పుడు చూసినా ఉద్యోగం, ఎప్పుడు చూసిన పనులు, ఎప్పుడు చూసినా ఈ కార్యం ఆ కార్యం అని చెబుతూ ఉన్నావే, దేవుని ప్రణాళిక ఏంటో అన్నది ఏ రోజైనా నీవు ఉద్దేశపూర్వకంగా ఆలోచన చేసావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉంది. నీ పరిచర్య ఈరోజు సమాప్తంగా ఉందా? నీ కుటుంబ కార్యాలు ఈరోజు సమాప్తంగా ఉన్న ప్రశ్న ఈరోజు ప్రభు వేస్తూ ఉన్నాడు. చివరిగా 7వ వాక్యంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వాక్యం తేటగా చెప్పబడుతుంది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి దేవుడు చెబుతున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు తన ఆత్మను తండ్రి యొద్ద అప్పగిస్తున్నది మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు తన ఆత్మను తండ్రి దగ్గర అప్పగించే సమయంలో ఏ విధంగా అప్పగించాడనేది మనం గమనించినట్లయితే బైబిల్ వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. యేసు క్రీస్తు నిందారహితుడై పరిశుద్ధుడై తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నది మనం చూస్తున్నాం. ఏ పాపము చేయని పరిశుద్ధుడుగా ఈ భూలోకంలో 33.5 సంవత్సర కాలం ఆయన జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అంతేకాదు అనేక అధికారులను చూసి, యూద జనులను చూసి, ప్రభుత్వ అధికారులను చూసి కూడా యేసయ్య సవాల్ విసురుతూ ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనాను చెప్పగలరా అని చెప్పి సవాలు విసిరాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, పరిశుద్ధంగా నా ఆత్మను తండ్రిని యొద్ద సమర్పిస్తున్నానని చెబుతున్న మాటను మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ ఆత్మను పరిశుద్ధంగా దేవునికి సమర్పిస్తూ ఉన్నావా అన్నది నీవు ఆలోచన చేసి చూడు. నీ ఆత్మ ఈ రోజు ఏ ఏ పాపాలకు, ఏ ఏ కార్యాలకు ఈ రోజు బానిస చేసి, పాపపు అలవాట్లకు బానిస చేసి ఈ రోజు నీ ఆత్మను చెడగొట్టుకుని ఉన్నావా ఆలోచన చేసి చూడు. వ్యభిచారం, పాపం, త్రాగుబోతుతనం, లోక ఆశలు, పాప ఆశలు, ఏదో ఒక పాపముల చేత నీ ఆత్మ ఈ రోజు పాపము చేత కూల్చబడి ఉంది కదా, పాపము చేత నశింపబడి ఉంది కదా. ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అన్న ప్రశ్న నీకు వేస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ధైర్యంగా చెబుతూ ఉన్నాడు, నా ఆత్మను నీకు ఇస్తున్నాను తండ్రి అని. కానీ అదే ధైర్యంగా నీవు ఇవ్వగలవా? ఈ రోజు నేను మరణించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళగలం అన్న ప్రశ్న వేసి చూడు. ఆత్మను మనం దేవునికి అప్పగించే సమయం రాబోతూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి మానవ రూపుడుగా పుట్టడం సహజం. ఏ విధంగా సహజమో అదే విధంగానే చావడం కూడా అదే విధంగా సహజం. ఈ మరణంలో నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ ఈ మరణంలో నువ్వు సంధించేటప్పుడు నీ ఆత్మ ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రశ్న వేసి చూడు. నీ ఆత్మ ఏ విధంగా ఉంది? ఈ ఆత్మ ఏ విధంగా ఉంది? ఈ రోజు పరిశీలించి చేసి చూడు. యేసు క్రీస్తు యొక్క ప్రేమను మీరు గమనించినట్లయితే, యేసు మన కోసం ఎంతగా గాయపడ్డాడో మీకు తెలుసు. ఎంతగా శిలువ మ్రాణులు తన ప్రాణాన్ని అప్పగించాడో మీకు తెలుసు. అన్ని శ్రమలు, అన్ని వేదనలు ఎందుకోసమో తెలుసా? నిన్ను రక్షించడానికి, నీ పాపాలను తొలగించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. ఆ యేసు క్రీస్తు యొక్క 7 మాటలు నీ జీవితంలో ఒక మార్పును తెప్పిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను.